Bye.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫస్ట్ దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరి గీతాంజలి అమ్మగారిని, ఆవిడ ముందుండి మాకు రేసింగ్ అండ్ ఆర్మీ టీంలో వెనక నడిపిస్తున్నారు. ఈరోజు ఈ రీతిగా మేము మాట్లాడుతున్నామంటే దేవుని మహాకృపను బట్టి మేము ముందుకి నడుస్తున్నాము. మరి అమ్మగారు నడిచే విధానాన్ని బట్టి మేము చూసి ఫాలో అవుతున్నాము. మాకు తెలిసింది తెలియంది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఆవిడ ఏ రీతిగా నడుస్తున్నారో ఆ రీతిగా మేము నడాలని దేవాది దేవుడు గొప్ప కృప చూపించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మరి నా పేరు, మాది ముఖ్య ఉద్దేశం మాది శ్రీకాకుళం పట్టణము. మాకు అక్కడ మరి కలెక్టర్ ఆఫీస్ లైన్లో 80 ఫీట్ రోడ్లో వాంబాయి కాలనీ మాది. మరి వాంబాయి కాలనీలో మేము పరిచర్య చేస్తున్నాము. నా భర్త గారి పేరు శ్రీనివాసరావు గారు, పాస్టర్ గారు. మరి నా పేరు సంధ్య. మాకు దేవుడు కృప చూపించి 2 కుమారులు ఇచ్చి ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు మా పిల్లలు. మరి దేవుని నామంలో ఈ రీతిగా మేము నడుస్తున్నాము. దేవుడు మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడు. మేము అర్థం కాదు కానీ దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ముందుగానే మనకి ఇచ్చిన మాట ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు అని ముందుగానే మనకు మార్గాన్ని చూపించాడు మన దేవుడు. మనమేం చేస్తుంటామంటే, ఎక్కడ ఈరోజు ఉదయకాల సమయంలో ఎంతమంది స్త్రీలు అయితే ఇక్కడ కూడుకుని ఉన్నారు. మరి అందులో మేము దైవ సేవకురాలు కూడా ఉన్నాము, దూరం నుంచి వచ్చిన సిస్టర్స్ కూడా ఉన్నారు. మరి మనం ఎంత టైంకి ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు కొంతమంది ఏముకున్న 2 గంటలకు లేచేవారు ఉన్నారు, 3 గంటలకు లేచేవారు ఉన్నారు. తన పనులు తన చక్క పెట్టుకొని ఎంత తొందరపడినా మనం ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక పట్టణానికి వెళ్ళాలంటే ఎంత తొందరగా మనము సిద్ధపాటు చేసుకొని మనం సిద్ధపడ్డాం అనేది దేవునికి గొప్ప సాక్షులుగా మనం నిలవడానికి దేవుడు ముందుగా మనము పరిగెడుతూ ఉంటే మనం వెనకుండా పరిగెట్టించిన దేవుడు గొప్పవాడు, మన పక్షమున ఉన్నవాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, మనం ఏ మంచి కార్యానికి ముందుగా బయలుదేరుతాము అనేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకేం చేస్తారంటే లేనిపోయిన ఆలోచనలు కలిగించి మనం వెళ్ళే మార్గాన్ని మరలా మనం తొట్టిల్లిపోతామేమో భయం మనలో కలుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది దుష్టుల ఆలోచన చెప్పక, నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే అనవసరమైన మాటల చొప్పున మనం కూర్చోకుండా, మనం ఏ మార్గం కొరకైతే మనం వెతుకుచున్నామో మన మార్గం ఏంటో మనం అది ముందుగా మనం బయలుపరిచిన దేవుడు మనకు ముందుగానే అన్ని తెలియపరుస్తున్నాడండి. మనం నడిచే మార్గం ఏంటి, మనం వెళ్ళే మార్గం ఏంటి, మనం నడిచే ఆ ఒక మార్గంలో దేవుడు అంటున్నాడు, ముందుగానే నీ కొరకు నేను తలుపులు తెరిచి ఉన్నాను గనుక, నీ మార్గంలో నేను సరి చేస్తున్నాను గనుక ఆ మార్గంలో మాత్రమే నువ్వు వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము? ఆలోచనలు పెట్టుకొని ఆ పని కంప్లీట్ చేయకుండా తొందరగా పని అయితే ముగిస్తాం. కానీ ఏ అమ్మ వచ్చి ముచ్చట్లేసిందంటే ఆ ముచ్చట్ల దగ్గర మనం కూర్చుండిపోవడం జరుగుతుంది. అక్కడ అపవాది ఏం చేస్తుంది? మనల్ని పడద్రోయడానికి మాత్రమే ముందుగానే మనకి సిద్ధపాటు చేస్తుంది. అలాగే కీర్తన గ్రంథము 28వ అధ్యాయంలో దావీదు గారు రాసిన కీర్తనలో ఇక్కడ చూస్తే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించు. ఏ రీతిగా ఆలకిస్తాడు ఆయన మనకి? మనం నిజమే కన్నీరు విడుస్తున్నాము, వేదన చెందుతున్నాము, బాధ కలిగి, ప్రభువా ఇదిగో ఈ రోజు ఈ సమయంలో నాకు ఈ సమస్య తీరాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ నువ్వు పెదవులతో ప్రార్థన చేసి నీ అంతరంగంలో ఒకటి ఉంటుంది. హల్లెలూయా. నీ అంతరంగ స్వభావాన్ని చూసే దేవుడు నువ్వు ఎక్కడ పడిపోతున్నావు అని నీకు తెలియకుండానే నువ్వు పడిపోతున్నావు. నీ మార్గం ఏంటో నీకు తెలియదు. నువ్వు నడిచే మార్గంలో నీ దేవుడు నీకు ముందుగానే సరిచేసి ఇదిగో ఈ రూట్లో వెళ్ళంటే మనం ఏం చేస్తాము? మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్తున్నాము. హల్లెలూయా. అందుకు ఇక్కడ దావీదు గారు అంటున్నారు, ఇక్కడ యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించు. ఏ రీతిగా ఆలకిస్తాడైనా మనం పిలుస్తున్నాం మాట మాటికి ప్రభువు నా రక్షకుడు నా పక్షమునే ఉన్నాడు, నాకే కొదువా లేదని నువ్వు ఎంత విశ్వాస సత్యముతో నువ్వు నడిచినే ఎక్కడో ఒక దగ్గర నువ్వు పడిపోవడానికి నువ్వు సిద్ధపాటు అయిపోతున్నావు. హల్లెలూయా. ఈరోజు నేనెందుకు ఈ మాట మీకు చెప్తున్నాను
చెప్తున్నానంటే నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు అనేకవి ఉన్నాయి. మా బిడ్డలు మాకు చిన్న దేవాది దేవుడు, నా భర్త పేరు శ్రీనివాసరావు గారు అని మీకు చెప్పాను. మరి మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ అంటే నోటితో లవ్ మ్యారేజ్ అని చెప్తున్నాను, కానీ ఇంటికి వచ్చి అడిగారు పాస్టర్ గారు. మాది వేరే కులము. మా పాస్టర్ గారు వారి కులము ఎలమలు, మేము సరాపల్లి ఇంట్లో పుట్టాను నేను. అయితే వాళ్ళు మా తాతగారిది మీది ఆంధ్రవలస పక్కన నవనంబడు గ్రామము, మా సొంత ఊరు. మరి ఆ ఊర్లో మాది ఎదురెదురుగానే ఇల్లు ఉండేటప్పటికి వారికి నచ్చి నేను మిక్సుడై ఇంకా 5 months కూడా కాలేదు వచ్చి అలా అడగడం జరిగింది. కానీ మా నాన్న వారికి చాలా పట్టింపులు, కులము అంటే చాలా పట్టింపు. అది పెద్ద కులం కావచ్చు, చిన్న కులం కావచ్చు, కులం అంటే చాలా వారికి పట్టింపు ఎక్కువ. అయితే మా తాతగారికి మా అమ్మ నాన్నగారు ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో వారు ఇరువురు ఏకరుదేవి కలిగి ఒక దగ్గర లేని చేత వారు కొన్ని గొడవల చేత అమ్మగారింటి దగ్గర అమ్ముండిపోవటం, మేము మా నాన్న అంటే ప్రాణం, నాన్న దగ్గర ఉండడం, ఇలాగ కొంతమంది. అంటే మా జీవితంలో నేను చెప్పుకునే సాక్ష్యం ఏంటంటే, మాకు చెప్పేవారు లేక అమ్మ దగ్గరికి వెళ్తే నాన్న ఏమైపోతాడో, నాన్న దగ్గరికి వెళ్తే అమ్మ ఏమైపోతుంది అనే పరిస్థితిలో మేము ఆ టైంలో అలా ఉన్నాం. ఉండే టైంలో వచ్చి మీ పాపని మా అబ్బాయికి ఇస్తే బాగుండు అని వాళ్ళు అడగడం జరిగింది. అడిగితే మా తాతయ్య అన్నారు, నాయన మా నాన్నగారు కొంచెం డ్రింకింగ్ చేస్తారు, ఒకవేళ ఆ కుమార్తెకి కానీ నీకు ఇచ్చి చేసినట్లయితే మమ్మల్ని ఇంట్లో ఉన్నవాడు, మమ్మల్ని ఈ ఫ్యామిలీని ఊరేసి చంపేసి రాత్రి మీదనే వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడని చెప్పడం జరిగింది. అప్పటికీ కూడా వాళ్ళు విడిచిపెట్టక మరలా 5 నెలలు అయింది, మరలా వచ్చారు, మరలా అడిగారు, ఏంటి మీ పాప ఉద్దేశం ఏంటి, మీరు ఇస్తారా అని. కాకపోతే మా తాతయ్య గారు భయం ఏంటంటే, అమ్మ నాన్న సరిలేరు కదా, ఈ పిల్లకి ఇలా ఇస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశం ఆయనకైతే ఉందే కానీ లోపల ఇవ్వటానికి ముందుకు అడుగు వేయలేదండి. కాకపోతే అలాగో దేవుని మహాకృపతో మా ఇరువురికి దేవుడు ఆ బంధాన్ని వేసి ఉంచాడు. కాబట్టి ఈరోజు పెళ్లి జరిగింది తర్వాత 2 బాబుల తర్వాత ఈ రోజుకి దేవుని మహాకృపను బట్టి మాకు ఏ కొదువ లేదు. దేవుని యొక్క నామములో దేవుడు గొప్పగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించాడండి. అయితే మా జీవితంలో ఈ దేవుణ్ణి నమ్ముకోవడం ఎలాగా ఈ రక్షణకు మేము ఎలా వచ్చాము, దేవుని యేసుక్రీస్తు నామములో మేము మహా విగ్రహారాధన అండి. మాది విగ్రహారాధన అంటే నేను రోజు కనీసం పసుపు కుంకాలకు ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని. పిల్లలకి ఒక చిన్న జ్వరం వచ్చిందంటే ఏ పంతులు ఏది చెప్పితే ఆ రక్ష కడితే నీ పిల్లలకు జ్వరం తగ్గిపోతుందంటే ముందు డాక్టర్కి నమ్మేదాన్ని కాదు, బోట వైద్యులకు మాత్రమే నేను నమ్మేదాన్ని ఎక్కువగా. ఈరోజు ఈ పువ్వులు తేవాలి, ఈ పువ్వులతో పూజిస్తే నీ పిల్లలకి తగ్గిపోతుంది అని అంటే కంపల్సరిగా నేనేం చేసేదాన్ని, అవి 9 రకాలు 11 రకాల పువ్వులు అంటే అవి వెతకడానికి వెళ్ళి అవి తెచ్చి నేను పూజకి సిద్ధపాటు చేసేదాన్ని. మహా విగ్రహారాధనలో నేను ఉండేదాన్ని. ఎందుకంటే మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది అది. హల్లెలూయా. మా అత్త అనేది కోరి మేము చేసుకున్నాం కదా, పసుపు కుంకాలకే నీకు వచ్చినట్టుంది తెచ్చిన జీతం అనేది ఆడ. ఇలాగ కొంతకాలము జరిగి చక్కగా జడికినేటప్పటికీ టిట్లా గారిని ఒక ఒరిస్సా ప్రాంతానికి నా భర్త సివిల్ కాంట్రాక్టర్ అండి. ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికి తన తోటి స్నేహితుడితో నీదో ఒక 10 రూపాయలు అయితే నాదో ఒక 10 రూపాయల వాటా, రూపాయి వాటా మీద మన ఇద్దరం కాంట్రాక్ట్ వర్క్ వెళ్దామంటే నమ్మి, అంటే నేను షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాను, నమ్మి ఈయన కూడా మన దగ్గర ఎంతైతే ఉందో ఉన్నది బ్యాంకులో కానీ వస్తువులు కానీ ఇలాంటివన్నీ పెట్టి ఒక రూపాయి మనకు వస్తుంది కదా అని ఆ టిట్లా గారు వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డారు. అప్పటికి మా ఆయన గారు 13 సార్లు అయ్యప్ప మాల వేశారు. చెప్తున్నాను కదా, మహా విగ్రహారాధనలో మేము తేలి ములిగి ఉన్న వాళ్ళం. మేము ఈరోజు దేవుని యొక్క నామముల ఈ రీతిగా మీ మధ్య మాట్లాడుతున్నాను అంటే దేవుని మహిమకరంగా నేను ఈ స్థలంలో నేను నిలవబడ్డానండి. అయితే ఇదే రీతిగా ఒక పట్టణానికి వెళ్ళి ఈ ఉన్నకాడికంతా డబ్బు ఆయన మాట విని పెట్టేశారండి, గృహాలు కట్టారండి. ఆయన అక్కడి నుంచి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ బ్రాహ్మణ్స్ వాళ్ళు అక్కడికక్కడికి ఏం జరిగిందో తెలియదు. నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడో ఏమో, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఆయన వేరే ఒక పట్టణానికి వెళ్ళిపోయి మరి శ్రీనివాస్ ఇవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పేటప్పుడు నా భర్త అది తెలుసుకోలేకపోయాను. అంటే గొప్ప చెప్తున్నాడు కదా, నాది 10 రూపాయలు ఉంది, తంది 10 రూపాయలు ఉంది కదా, నాకు ఏ ఆపద రాదు అని తను అనుకునేటప్పటికి ఆ ఒక స్థలములో వారి పక్కన ఏ రూమ్ అయితే ఇచ్చారో ఆ రూమ్ పక్కన ఒక నూతులో 4 అమ్మాయిలు పడి మరణించారంట. వాళ్ళు ఏమంటారు, హైదరాబాద్ సైడ్ ఉంటారు లంబాడీ వాళ్ళు. ఆ పిల్లలు ఏంటంటే యవ్వనస్తులు కనుక ఆ యవ్వనస్తులు వెళ్ళి ఆ నూతిలో పడిపోయి మరణించారట. ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు, మన శ్రీకాకుళం పట్టణంలో కిల్లిపల్లి గ్రామంలో నుంచి ఇంచుమించు ఒక 30 మంది
యవనస్తులు వెళ్ళారు మా ఆయన గారితో పనికి. వారు పడుకునే సమయంలో అవి ఏం చేస్తున్నాయట, రాత్రికాల సమయంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, ఇసుక ఇసరటము, లేకపోతే నేనైతే చూడలేదండి వారు చెప్పే మాట, గల్లు మంది రావడము, ఇలాగ వాళ్ళకి నిద్ర పట్టక ఉదయం అంతా పని చేసి రాత్రి పడుకునేటప్పుడు వారికి చాలా ఇబ్బంది పడుతుందంట అక్కడ ఉన్న సాతాను. ఇలా ఇబ్బంది పడుతుంటే వారు ఏమన్నారట, అన్నయ్య నువ్వు నాకు ₹1,00,000 ఈరోజు పెడతామన్న ఈ స్థానంలో మేము ఉండము, మేము వెళ్ళిపోతామని అని ఒకరికొకరు జారి రావడం, మరలా మా ఇంటికి రావడం, నాతో చెప్పడం, వదిన అక్కడ మాత్రం పని చేయలేము వదిన, అక్కడ అనేక దురాత్మ శక్తులు నిండబడి ఉన్నాయి, అన్నీ చెప్తే పట్టించుకోవట్లేదు, కానీ అక్కడైతే ఆ పని జరగదు. ఇప్పటికి 30 ఇల్లు కట్టడం అయితే జరిగింది, ఆదాయం లేదు వదిన, అన్నయ్య ఎందుకో మాట వినట్లేదంటే నేను అనుకున్నాను వీళ్ళు కొంచెం తాగి ఉంటారు, ఈ కుర్రవాళ్ళు ఎక్కువగా మత్తుకి బానిస అయిపోయిన వాళ్ళు, వీళ్ళేంటంటే డబ్బునే ప్రేమిస్తున్నారు కానీ పనిని ప్రేమించకుండా వచ్చేస్తున్నారు అనుకోవడం నేను జరిగింది ఆ సమయంలో. అలాగే ఏ ఒక్కరూ లేరు. తనతో పాటు వంట చేసిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి మాస్టర్ గారు అనే మేము ఆయన పిలుస్తాం. అక్కడికి వెళ్ళే ముందు కూడా నా భర్తకి వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ పని స్టార్ట్ చేయాలంటే షిరిడి సాయిబాబా మందిరం కట్టడానికి నువ్వు ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు, ఇక్కడ స్టార్ట్ చేయాలి అన్నారంట. అదే రీతిగా ఎందుకంటే ఈయనకి ఇష్టము, దేవుడు అంటే చాలా చాలా ఇష్టము కనుక ఆ ఇష్టంకి ₹1,00,000 డొనేషన్ ఇచ్చి ఎక్కడైతే బాబా మందిరం తేవాలో ఆ విగ్రహారాన్ని తెచ్చి వారికి ఇవ్వడం జరిగిందండి. ఇలా జరిగి అందరూ ఎవరికవరు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారు ఎవరంటే నా భర్త, తనతో వంట చేసే వ్యక్తి, ఒక మాస్టర్ గారు మాత్రమే మిగిలిపోయారు. ఈయన అనుకుంటున్నారట ఇంత గడ్డం పెంచేసి చేతిలో చూస్తే మరి ఏమీ లేదు, తీసుకెళ్ళింది అంతా అయిపోయిన తర్వాత ఆయన అనుకుంటున్నాడట నేను ఏం చేయాలి, ఈ జిల్లా పరిస్థితి దగ్గర ఒక బ్యాంక్ ఉంది, అమ్మగారు వాళ్ళకి తెలుసు, స్టేట్ బ్యాంకు. ఆయన వెళ్తున్నప్పుడు అన్నాడంట, శ్రీనివాసరావు ఎందుకు ఈ డబ్బులన్నీ నువ్వు తీసుకెళ్తున్నావు, పట్టిందేదో మన పట్టణంలో, మన శ్రీకాకుళంలో, మన పక్క గ్రామంలో నువ్వు పెట్టట్లేదు మదుపు, నువ్వు ఎక్కడో టిట్లాగర్లో పెడతానంటున్నావు, అది వస్తుందా, అది నీకు గ్యారంటీ ఉందా అని ఆ వ్యక్తి అడిగారంట. చూడండి, మాకు కలిసిన వాళ్ళంతా బ్రాహ్మర్సే, అక్కడ ఉన్న వ్యక్తి మేనేజర్ కూడా బ్రాహ్మణులు ఆయన చెప్పిన మాట కూడా ఈయన లోబడలేదండి. అయితే లాస్ట్ ఫైనల్ గా నేను వెళ్ళిపోవడానికి కూడా నా దగ్గర ఏమీ నా చేతిలో చిల్లి తవ్వడం లేదు, నా పరిస్థితి చూస్తే సరే నేను మరణానికి ముందుగా ఉన్నానని ఆయనకి చెప్పలేని బాధ వేదనతో ఉన్నారంట. మాస్టర్ గారు అన్నారట, అయ్యా మీకు చెప్పినంత వాడినైతే నేను కాదు, కానీ ప్రతి సంవత్సరం నువ్వు అయ్యప్ప మాల వేస్తున్నావు, ఒక్కసారి నువ్వు దేవుని నాతో పాటు నువ్వు ప్రార్థన చేస్తే బాగుండు కదయ్యా మోకరించి అని అంటే, ఈ మా ఆయన గారు ఏమన్నారట, అయ్యా నేను ఎక్కడ తమిళనాడులో కాదు, విజయవాడలో కాదు, హైదరాబాద్లో కాదు, ఉన్న ప్రతి స్థలంలో పాస్టర్స్ ఎవరు వచ్చినా నాకు కలిగిన కానుకలు ఇస్తున్నాను, వాళ్ళకి కావాల్సిన టేబుల్స్ కానీ కర్రలు కానీ ఏమి కావాలంటే వాళ్ళకి అన్నీ నేను సిద్ధపాటు చేస్తున్నాను. కానీ అక్కడ ఆ దేవుడైనా నన్ను రక్షించాలి కదా, మరి ఇన్ని దేవతలు అంటే మాకు ఇంటి ఎలువేలుపు మాకు రాజ్యం ఉందండి, మరి ఇలాగ మహాశక్తులకే మేము పూజించాము, ఇటువంటి శక్తుల మధ్యన నేను ఉన్నాను కదా, మరి అన్నీ తీసుకున్న ఆ దేవుడు కూడా నన్ను రక్షించాలి కదా, ప్రార్థన చేస్తేనే రక్షిస్తాడా నీ దేవుడు అని కొంచెం నా భర్త మొండిగా మాట్లాడడం అక్కడ జరిగిందంటండి. అయినా కూడా ఆయన విడిచిపెట్టకుండా రెండో రోజు కూడాను, బాబు నా మాట ఒకసారి వినవా, నాతో పాటు నువ్వు మా గురించి ప్రార్థన చేయి, పోనీ చేసి చూడు దేవుడు నీతో మాట్లాడుతాడో లేదో ఆయన చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఆయనతో పాటు సరే దీంతో లాస్ట్ నేను ఉంటే ఈ స్థలంలో ఉంటాను, లేకపోతే దైవ చిత్తం లేకపోతే నేను గృహానికి చేరనని ఆయనతో పాటు మోకరించి ప్రార్థన చేసిన తర్వాత పడుకున్నారటండి 12 గంటలకి. బాగా వర్షం ఆ ఏరియాలో బాగా ఎట్లాగారంటే పొగలు రాత్రి కూడా వర్షం పడుతూనే ఉంటుందంట, అక్కడ గ్యాప్ అనేది ఉండదంట. ఆగస్టు గారు వచ్చిందంటే ఫుల్గా వర్షమే. ఆ టైంలో నేను సరే కదా అని పడుకొని ఒక కిటికీ దగ్గర పడుకున్నారట. ఆయన పడుకుంటే ఎవరో తెలియని ఒక వ్యక్తిగా వచ్చి తల కింద చేయి పెట్టి తనకి లేవనెత్తి నేనున్నాను నువ్వు లేగయ్యా అంటున్నారట. ఈయనేమనుకుంటున్నారట, అయ్యో ఈ కుర్రోళ్ళందరూ చెప్పారు కదా, అందరి మీద ప్రభావం చూపించింది, ఇకపై నా మీద ప్రభావం చూపిస్తుందేమో అని మళ్ళీ ఆ ఒక స్థలం నుంచి లేచి రెండో స్థలంలోకి వెళ్ళి పడుకున్నారట. ఆయన పడుకునేటప్పటికి మరలా కూడా అలాగే తన తల కింద చేయి పెట్టి నేనున్నాను నా పని నువ్వు చేయు అని అడిగేటప్పుడు దేవాది దేవుడు, అయ్యో నాకేంటి ఇన్ని మాటలు, దేవాది దేవుడు ఎందుకు ఇలాగా, ఇది సాతానుకు గుణమా దేవునికి గుణమా అనేది ఆయన భావించి మరలా ఫ్యాన్ అయినా తిరుగుతుంది, ఎందుకు ఇలా నన్ను మరలా ఎంత ఇబ్బంది పడుతుందని ఫ్యాన్కి ఎందుకు వెళ్ళి
పడుకుంటే ఒక గాలి వలె వచ్చి తెల్లని వస్త్రముతో వచ్చి తన తల కింద మరలా చేపెట్టి నేనున్నాను, సమయం అయిపోయింది, నేను వెళ్ళిపో, నా పని నువ్వు చేయు అని చెప్పడం జరిగిందండి. ఇంకా రాత్రి 1:30 కాలంలో ఒక లైన్ బండి అంట. టిట్లా గారు నాకైతే తెలియదు, ఒకే లైన్ అంట. ఆ లైన్ లో రావడానికి ఒకే బండి ఉందంట. చేతిలో రూపాయి లేదు. మన తెలుగు వాళ్ళే చెక్కలు అమ్మటానికి అక్కడ ఒక ఆయన కూడా ఒక షాప్ పెట్టుకున్నాడంట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా బాబుకి సీరియస్ గా ఉందంట అన్నయ్య, మరి నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి, నా దగ్గర ఏమీ లేవంటే ఆయన ఏం పెట్టాడంట తెలుసండి, చేతులు 500 రూపాయల నోటు వెనక ఇంత కవర్ అంటించి ఉన్న నోటుని పెట్టాడంటండి. మరి ఆయన చూసాడో లేదో ఆ విషయం అయితే మనకు తెలియదు, కానీ ఆయన పెట్టిన నోటు చిరిగిపోయిన నోటికి వెనక ఒక కవర్ అంటించి ఉందంట. అది చూసి ట్రైన్ దగ్గరికి చూసేటప్పటికి ఇది చూస్తే వీడు తీసుకోడేమో, నేను ఈ నోటు పట్టుకొని నేను ఎలా వెళ్ళాలి, టికెట్ ఎలా తీసుకోవాలని, సరే ట్రైన్ ఎక్కిపోతాను, ఏం జరిగితే అదే జరిగిందని బ్యాగ్ పట్టుకొని ట్రైన్ ఎక్కితే వాడెవడో ఈయన దగ్గర ఏమో ఉందలే అనుకొని ఈ బ్యాగు ఈ ఫోను కూడా కొట్టేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎలాగంటే ఎక్కడ రాయగట్లో దిగవలసిన వ్యక్తి వెళ్ళిపోయి కొరాపుట్లో ఉన్నారండి. అయితే మాకేంటి రాత్రి 12:30 సమయంలో ఫోన్ చేశారు. ఇలాగా పరిస్థితి ఉందని చెప్పలేదు, కానీ నాకేంటో బాధగా ఉంది, పిల్లల్ని చూడాలని ఉందని మాటే నాకు గుర్తుంది. అయిన తర్వాత కొరాపుట్లో అక్కడ ట్రైన్ ఆగేటప్పటికి బోర్డులన్నీ మరి ఒరిషాలో రాసి ఉన్నాయట. అదే నేను చేరగా ఈ యొక్క పట్టణానికి చేరిపోయాను, చేతిలో చూస్తే ఏమి లేదు. అక్కడ మాకు చుట్టాలు ఉన్నారు. అప్పటికి మా పాస్టర్ గారికి నీ పక్కన బంధువులు ఉన్న వారి ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళతో మాట్లాడడానికి సొంతగా నచ్చలేడు ఆయన. వాళ్ళు వచ్చి పిలిస్తేనే నేను వెళ్తాను అంటారే కానీ తనకు తాను వెళ్ళి నేను పరిచయం చేసుకుంటానని మాట మాత్రం ఆయన అప్పటికి లేదండి. అయిన తర్వాత అక్కడ 12:30 టైంలో నాకు ఫోన్ చేసి, నేనైతే ఊరు దాటి వచ్చేసాను, పలానా దగ్గర ఉన్నాను, నేను ఎలాగో ఒకలా చేరుకుంటానని వేరే ఒకరు ఫోన్తో చేయడం జరిగింది. ఇంటికి చేరేటప్పటికి సాయంత్రం 4 అయ్యిందండి. ఆయన నేను తొందరగా షార్ట్ కట్లో చెప్పి ముగిస్తాను. ఈ 4 గంటలకు వచ్చి కాలు పడుకొని ఆయన చేసే పని ఏంటో తెలుసా, గబగబా మాది దేవుడు గది ఇంచుమించి బాబుల నుంచి ఇంత గదండి మాది దేవుడు గది. 3 సంచులు సామాన్లు అవుతాయి, అన్ని వెండివి ఇత్తడివి, అన్ని మొత్తం గాజుతో కట్టు అన్ని బొమ్మలు కూడా 3 సంచుల సామాన్లు తీసుకెళ్ళి గబగబా మోటార్లు కడుతుంటే నేను అనుకున్నాను, నిజంగా ఈ పిల్లలు చెప్పినట్టు ఈయనకి ఏదో పట్టేసింది. మోటార్లన్నీ కట్టి కడుతుంటే దెబ్బలాడుతున్నాను నేను, మీకు ఏమైనా పట్టుకుందా, ఎందుకు ఇలా ఏం చేశారంటే మాకు ఏడు దగ్గరగానే ఉంది, అప్పుడు మేము MSCలో ఉన్నాము, ఆ ఏట్లో తీసుకెళ్ళి ఈ మూట పడేశారండి. నేను వెంటనే అంటే మా అమ్మగారు మాకంటే ముందు 20-25 సంవత్సరాల నుంచి దేవుని ఎరిగి ఉన్నవారు, కానీ ఆవిడ ప్రార్థన చేస్తే నేను భయపడేదాన్ని. అమ్మ మాకు రాజ్యం ఉంది, మా అత్తాలు చూస్తే మంచి వాళ్ళు కాదు, నువ్వు వచ్చి పిల్లలకి ప్రార్థన చేయొద్దు అనేదాన్నండి. నేను అన్నిది ఒప్పుకోవాలి కదా, నేనైతే చెప్పేదాన్ని అమ్మకి. అలాగే అమ్మ కూడా జడిసి ప్రార్థన చేసేది. అలా జరుగుతూ ఉంటే వెంటనే మా అత్తయ్యకి నేను ఫోన్ చేసి, బాపా నువ్వు అర్జెంటుగా రమ్మ అంటే ఆవిడ వచ్చింది, మా చిన్నత్తయ్య వచ్చింది, ఇలాగా మా చుట్టూ బంధువులు పిలిచాను. ఎందుకంటే నేను చేసిన పని ఏంటంటే అన్నీ కలిపి తీసుకెళ్ళి ఏట్లో పడేశారు కదా, ఎవరికి సమాధానం నేనేం చెప్తాను నాకు తెలియని స్థితిలో నేను ఉన్నాను. పిలిచిన తర్వాత మా అత్తయ్య నా దగ్గర అయితే అది ఇది మాట్లాడతారు కానీ ఆవిడ కొడుకు దగ్గర ఏం మాట్లాడలేరు. ఏమైనా ఎందుకు పడేసావు అని మాట తప్ప నాతో పాటు మీకు నచ్చితే రండి, లేకపోతే ఇంట్లో నుంచి నువ్వు తను కూడా ఇద్దరు వెళ్ళిపోయింది అన్నారు మా ఇంట్లో. ఇంకా దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మేము 1 రోజు 2 రోజులు 3 రోజులు చూసి మళ్ళీ నేను చిన్న దీపం సిద్ధపాటు చేసి మళ్ళీ దీపం పెట్టానండి. ఇలాగ నేను ఇటు ఆయన అటు. ఆయన అంటాడు నేను చర్చికి వెళ్తామంటే ఏదో చర్చిగా నేను వెళ్ళను అంటున్నారు, కొన్ని నేను ఇలా దీపం పెడతానంటే ఇటు ఉండను అంటున్నారు. అయితే నేను అనుకునేది ఏంటంటే వేరే ఒక చర్చికి నువ్వు వెళ్ళక విగ్రహారాధనని పూజించగా మనం ఏమైపోతామంటే నా దేవుడు పని చేయమన్నాడు, నేను పని మాత్రమే చేస్తాను, నేను వేరే ఒక చర్చికి వెళ్ళాలంటారు. నాకైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలియదండి. నేను చెప్తున్నాను కదా, మా అమ్మ నాన్న పరిస్థితిని బట్టి నేను కంప్లీట్గా 5వ తరగతి కూడా కంప్లీట్ చేయలేకపోయాను నా టైంలో. నాకు తెలియదు పరిశుద్ధ గ్రంథంలో ఏం పట్టుకొని మనం ఏం బోధిస్తాం, మనకి ఏం తెలుసు, ఏమీ తెలియదు. ఏ రోజైనా బైబిల్ తీసి చదివారా అంటే లేదు. మా అమ్మతో మా చెల్లి లేదు, బైబిల్ స్టడీ చేసింది తను, కానీ నాకైతే పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడం కూడా నాకు చేత కాదు అప్పటికి. అయితే సరే 3 నెలలు నేను నా భర్తని వ్యతిరేకించడం జరిగింది. ఇలా వ్యతిరేకించి ఒకరోజు ఫుల్గా నాకే జ్వరం కలిగి మా ఇల్లు సైడ్ బెడ్రూమ్ ఉంటే ఇలాగే ఓపెన్ కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీ దగ్గర నేను పడిపోవడం జరిగింది. నేను షార్ట్ కట్లో చెప్పి ముగిస్తున్నాను. ఆ పడిపోవడం జరిగిన తర్వాత మా తాతగారు రూపమైతే
కాదు కానీ వేరే యొక్క రూపంతో ఒక వ్యక్తి వచ్చి నా తల ఇప్పటికీ కూడా నా శిరస్సు మీద ఆయన చేయి ఉందని నేను నమ్ముతాను. 3 సార్లు కూడా ఇలాగా పామి, అమ్మ నేనున్నాను, నన్ను ఎందుకు నువ్వు వ్యతిరేకిస్తున్నావు, నువ్వు లేచి నా పని నువ్వు చేయి అంటే ఏం చేయాలి నాకేం తెలియదు. ఎవరో వచ్చారు, తలపామారు, వెళ్ళిపోయారు. జ్వరం చూస్తే లేదు, నీరు కారినట్టు తల మీద నుంచి బిందుతో నీరు పోసినట్టు నీరు కారిపోతూనే ఉంది. అప్పటికీ కూడా ఎందుకంటే ఈయన ఏ డబ్బు అయితే మేము వదిలి వచ్చేసామో ఆ డబ్బు కోసం బాధలో ఉన్నాము. ఆ ఒక క్షణంలో నేను మా అత్త దగ్గరికి వెళ్ళాలి, 1 లక్ష రూపాయలైనా తేవాలి, ఇంటి అద్దె కూడా కట్టాలనే స్థితిలో ఉన్నాము. ఎవరో వచ్చి నాతో ఏం మాట్లాడి వెళ్ళారు అనేది నేను పక్కన పెట్టి మరొక 2 అడుగులు వేస్తే అంత దూరంలో మా అత్తగారి ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి ఆవిడతో మాట్లాడుతూ చండాలంగా ఏంటంటే 90తోనే వారి ఇంటికి వెళ్ళిపోయాను. ఆవిడతో కూడా అసలు మంచినీళ్ళు ఇచ్చింది ఆవిడ. నన్ను చూసి ఏంటి ఇలా చంపలేకపోయావు, ఏంటి ఇలా వచ్చావు అంటే నేను ఒకటే అన్నాను, అత్తయ్య ఏటో కానీ నాతో మాట్లాడారు ఎవరో కానీ ఒక పత్రికని దాటి వెళ్ళానండి. అది మా పైన రాంబాబు పాస్టర్ గారని వారి ఇంటికి 5 సంవత్సరముల నుంచి ఒక పోస్ట్ మ్యాన్ ఆ కొలవరి పత్రిక పంపించేవారు. ఈరోజు ఆ పంపిస్తుంటే నేను ఈరోజు ఈ మాట నాకు ఈ సాక్ష్యం ఎందుకు ఇక్కడ చెప్పాలనిపించిందో తెలియదు కానీ ఆ కొలవరి పత్రిక వచ్చి ఏ డోర్ అయితే నేను పడిపోయి ఉన్నానో ఆ దానిలో నుంచి ఆ పోస్ట్ మ్యాన్ ఇసిరడం జరిగిందండి. ఏంటి 5 సంవత్సరముల నుంచి తను రాంబాబు పాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజే ఎందుకు ఆ పత్రిక మా ఇంట్లో వేశారో నాకు తెలియదండి. కాకపోతే ఆ పత్రిక దాటి మా అత్తగారింటికి నేను వెళ్ళేటప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే నేను ఏం చేశానంటే, అత్తయ్య నేను ఏదో దాటి వచ్చాను, తర్వాత మళ్ళీ నేను మాట్లాడతానని మళ్ళీ గమ్మగా ఆవిడ ఒక టవల్ ఇచ్చింది. ఏంటి నీ అవతారం ఏంటి, నువ్వు ఏంటి ఇలాగ వచ్చేసావు అని ఆ టవల్ వేసుకొని మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అక్కడ కొలవరి టెంపుల్ నుంచి ఒక పత్రిక పడి ఉందండి. ఆ పత్రిక తీసి ఇంకా చదవాలా వద్దా, ఇది వేరొకది కదా అని ఆయన ఏదైతే అది అయింది. ఇంతకుముందు నాకు 10 సార్లు పాస్టర్ గారు అనేవారు, సంజయ్ ఒకసారి చదవచ్చు కదా పత్రిక, అనేక సాక్ష్యాలు అందులో ఉంటాయంటే మీదేనండి మాదేనండి అనేదాన్ని. నేను అన్నాను అనేది ప్రతిదీ ఒప్పుకోవాలి, మీదే మాదే అన్నాను. ఇలాగ అన్ని తర్వాత పత్రిక అంతా చూసి చదువుతుంటే ఇంకా నా కళ్ళమ్మట నీళ్ళు ఒకటే ఆగట్లేదు. సాక్ష్యాలు, వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలు, వారికి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చింది, అనేక సాక్ష్యాలు అందులో ఉన్నాయండి. ఇంకెంటనే ఆవిడకి పిలిచి నన్ను క్షమించండి, ఇది మీ పత్రిక, నేను తెలియక కాదు కావాలని నేను చింపానండి, దాటి వెళ్ళాను, అందులో ఇంకేదైనా మర్మం ఉందేమో, ఆ మర్మం తెలుసుకోవాలని తప్ప ఇంకేదో ఈ విషయంలో నేను పాల్పొందని నాకు తెలీదు. అందులో ఏమైనా వారికి సంబంధించి ఉంటుందేమో అని అనుకున్నాను కానీ అదేమీ లేదు. దేవుని సాక్ష్యాలు తప్ప అందులో ఏమీ లేదు. అమ్మ సాక్ష్యాలు మాత్రం చూశారంటే అప్పుడు ఆ వ్యక్తి అన్నది, ఆ పాశ్రమ గారు ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఈ రీతిగా ఈ పత్రిక మీ వద్దకు వచ్చింది అన్నారు. సరే ఇచ్చేసిన తర్వాత పాస్టర్ గారు వచ్చిందని చెప్పాను, ఇలా జరిగింది అంటే ఇప్పటికైనా నమ్ముతావా, ఇప్పటికైనా నాతో పాటు నువ్వు భావిస్తావా అంటే అయితే ఎలా చేయాలి ప్రార్థన, ఏమని చేయాలి ప్రార్థన అని మరి నేను మొండిగా అడగడం జరిగింది. కాకపోతే అక్కడికి 3వ రోజు ఇద్దరము భావించి మోకరించి వెంటనే ప్రార్థన స్టార్ట్ చేసాం. ప్రభా మాకేమీ రాదయ్యా, మా నోటి మాటల్లో నువ్వు ఉంటావని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ మాట అంటున్నారు కానీ ప్రభా ఏం మాట్లాడాలో తెలియదు, మాతో నువ్వు మాట్లాడయ్యా అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాము. అలాగే అంతా జీరో, అంతా పోయింది, ఏమీ లేదు. లాస్ట్కి నా మెడలో లక్ష్మీదేవితో చేసిన పుస్తులు మాత్రమే ఉన్నాయి. అర్థంలోకి ఎక్కువ ఉంటాయి, ఇంత పుస్తులు మాత్రమే ఉన్నాయి. మేము చౌకులోకి ఏదో పని మీద వెళ్తుంటే బాప్టిస్ట్ చర్చ్ తాలూకు ఒక పత్రిక 2వ రాకడ వరకు అది నా కాళ్ళ దగ్గర కరెక్ట్ నేను మట్టిసానండి. అప్పటికి దేవునికి ఇంకా నూతనంగా నేను ప్రేమించే టైం అంటే అప్పటికి 3-4 రోజులు మాత్రమే సమయంలో ఆ పత్రిక దొరికినంటనే అవును మీరు పత్రికలు కొట్టిస్తానన్నారు. ఏమని కొట్టిస్తారండి, పోనీ ఇది ఎవరిదైనా అయ్యింది, ఈ వాక్యమే మీరు కొట్టించండి, ఇందులోనే మనం కొట్టించి ఇవే పంచుదామని ఈ లాస్ట్కి అరుతులం కంటే ఎక్కువ ఉన్న బంగారాన్ని తీసుకెళ్తే ఏ షాప్ కూడా తీసుకోనని ఇప్పటికీ ఉన్నాడండి షిరిడి సాయి జ్యువెలరీ అని 19 సెంటర్లో. ఆ ఒక వ్యక్తి 1500 ఇస్తావమ్మా, సరే అన్నీ పోయాయి, ఇంక ఈ ఒక్క 1500కే మనకేముంది ఇవ్వండి అన్నాను. తెలుసో తెలియక ఒక పాస్టర్ గారి చేతిలో నేనేమో ఒక 500 ఉంచుకున్నాను. ఎందుకంటే అయ్యా నా ఇంట్లో పిల్లలకి ఏం లేవు, 1000 రూపాయలు ఇచ్చాను, మొత్తం 1500 ఇచ్చిస్తే ఎలాగని ఆ 1000 రూపాయలు ఆయనకి ఇచ్చి 500 నేను ఉంచుకొని ఆయన ఏం చేశాడు, పత్రికలు ఎంత అయ్యాయి 850 ఎంత అయ్యాయట. ఆ టైంలో అవి కూడా ఆయన ఉంచుకోవాలా, సాతాను వారి యొక్క హృదయాన్ని అలా కదిలిస్తుంది. అంతలో సరే పత్రికలు తీసుకొచ్చాము. పత్రికలు తీసుకొచ్చిన తర్వాత ఎలా పంచాలో మాకు తెలియదండి.
ఎవరికైనా ఇస్తే ఏమైనా కొట్టడానికి వస్తారేటో అదొక భయం మాకు. అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే మరి నవనంబడి పట్టణము, నక్కపేట, గొల్లపేట, కాలింగిపేట అని ఆంధ్రవలస పక్కన 5 గ్రామాలు ఉన్నాయండి. అయితే ముందుగా పాస్టర్ గారు ఏమన్నారంటే తెలియని గ్రామానికి వెళ్ళిన కంట తెలిసిన మన పట్టణంలో మన గ్రామంలో ఈ పత్రికలు పంచుదామా అని సిద్ధపడ్డారండి. అయితే నా పిల్లలు అప్పటికి ఎంతెంత పిల్లలే, ఇద్దరు చూస్తే కలవలోలాగా ఉండేవారు. నాన్న ఎవరు వద్దు కానీ మన 5గురు వెళ్దాం, స్కూల్ సెలవు పెట్టండి అంటే వాళ్ళు కూడా ఇప్పుడు మన అమ్మగారు, మన షొలోమి అమ్మగారు పిల్లల్లాగా మరి కొంచెం హైట్ అంతే మా పిల్లలు. ఇద్దరిని తీసుకొని మా ఇద్దరము తల్లి నలుగురము ఈ 5 గ్రామాలకి కాళ్ళు నటుకని వెళ్ళి పత్రిక పంచుతూ ఉంటే కొంతమంది అరే ఎలవాళ్ళ కుటుంబాల్లో పుట్టి నేను అన్నానని ఎవరు ఫీల్ అవ్వద్దమ్మా, మీరేమో మాలో దేవుని మీరు మొక్కుతారా అని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కించపరచడము, కూర్చోడానికి కూడా స్థలం ఇవ్వని అటువంటి గ్రామాలు అవి. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది కానీ వారు ఏంటంటే కులానికి పట్టింపు ఎక్కువ. ఇటువంటి దేవుడికి మీరు మొక్కుతారని కానీ మా పిల్లడు, మా పెద్దోడు లేదండి మా డాడీతో దేవుడు మాట్లాడాడట, నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేస్తానన్నాడట, అందుకే మేము పంచుతున్నాం. అరే బుగ్గలు ఒకటి ఎర్రగా అయిపోతున్నాయి, ఎవడ చెప్పిందిరా ఇది మీకు ఈ పత్రికలు పంచమని కొంతమంది మామయ్య వరుస వచ్చిన వాళ్ళు, బాబాయ్ వరుస వచ్చిన వాళ్ళు మా పిల్లలకి గద్దించడం జరిగింది. ఏదైతే అయితే ఏమి కానీ 5 రోజుల్లో మేము కంప్లీట్గా ఈ పత్రికలు ఎన్నైతే కొట్టించారో అన్ని 5 గ్రామాలకి మేము పంచడం జరిగిందండి. దేవుని యొక్క నామములో ఈరోజు ఈ రీతిగా ఉండి మీ మధ్య నేను మాట్లాడుతున్నానంటే దేవునికి మహిమకరంగా నన్ను నిలవబెట్టాడు మా దేవుడు. మా సాక్ష్యము ఇంకా ఇంకా చెప్పుకుంటే పద్ధతి. నాకు అమ్మగారు ఇచ్చింది ఒక విషయానికైతే ఎందుకో నాకు తెలియదు, ఈ సాక్ష్యాన్ని మీ దగ్గర నేను వివరించాలనుకున్నాను. హల్లెలూయా. అయితే మన వాక్యంలోకి వెళ్దాము. దేవాది దేవుడు ఇక్కడ ఏమన్నాడు, కీర్తన గ్రంథంలో చెప్పబడి ఉన్న మాట ప్రకారం 28 ప్రకారము యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండగా నా మనవి ఆలకించు. నిజంగా నా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మరలా ఒక స్త్రీ కొరకు దేవాది దేవుడు ఒక స్త్రీ ఎలా ఉండాలి, తన ఇంటిని తన స్త్రీ ఎలా చక్కబెట్టుకోవాలి, తన మార్గం ఏంటి, తనలో ఉండవలసిన గుణగణములు ఏంటి అనేది దేవుడు ముందుగానే మన కొరకు బయలుపరిచి ఉంచాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 31:10 చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఉత్తముల కంటే అమూల్యమైనది. అవును, నిజంగా దేవాది దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ వచ్చేటప్పుడు తన భార్య గుణగణములు కలిగినదే కావాలి అనుకుంటాడా? అనుకోడా? ఒక అత్త ఏమనుకుంటది, నా ఇంటికి వచ్చిన కోడలు నా తర్వాత చక్కగా తన ఇల్లు తన చక్కబెట్టుకోవాలి అని కోరుకుంటుందా లేదా? కోరుకుంటుంది. అంతేగాని నా ఇంటికి వచ్చిన కోడలు ఆ తట్టు ఈ తట్టు తిరిగి లేదంటే మా కుటుంబాల దగ్గర పరుగు తక్కువ చేసే విధానంగా నా ఇంటికి వచ్చిన బిడ్డ ఉండకూడదు అని ఏ అత్తైనా అనుకుంటుందండి. అలాగే చూస్తే ఇక్కడ సామెతల గ్రంథం 31:30 యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని వద్ద ఎవరైతే తన వాక్యానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడతారో అట్టి స్త్రీ తన ఇంటిని తన చక్కబెట్టుకోవడానికి సిద్ధపడుతుందట. అంటే దేవుడు ఎందుకు ఈ మాట మనకు ముందుగా తెలియపరిచాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నిజంగా అత్త దగ్గర కానీ, మామ దగ్గర కానీ, తన ఆడపడుచుల దగ్గర కానీ, తన మరుదుల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కూడా తను తిరగాలి అంటే ఏ రీతిగా ఉండాలి? భయముతో. అంటే భయం అంటే వణుకుపోమని చెప్పలేదండి. చూసేవారి దగ్గర ఈ స్త్రీ గొప్పది, ఈ స్త్రీ అనుభవం కలిగినది, ఈ స్త్రీలో చూస్తే మంచి ప్రత్యేకత ఉంది, ఈ బిడ్డ నడుస్తుంటే తన నడవడికలో చూస్తే మనము ఆ రీతిగా ఉండాలనే గొప్ప గుణగణములు కలిగిన స్త్రీగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడండి. ఇక్కడ చూస్తే మనము ఆ స్త్రీ గుణగణములు ఎలా ఉంటాయి అనేది చూద్దాము. సామెతల గ్రంథము 3:7 చీకటి కార్యాలను అసహించుకునే స్త్రీగా ఉంటుందండి ఒక స్త్రీ. ఏ స్త్రీ గొప్పగా తన హృదయం గొప్పగా ఉంచుకోవాలంటే ఆ స్త్రీ ఎలా ఉంటుంది? చీకటి కార్యాలను అసహించుకునే స్త్రీగా ఉంటుందంట. రెండోది దేవుని సంతోషపరిచే స్వభావం కలిగిన స్త్రీగా ఉంటుందండి. మూడోది చూస్తే విధేయత కలిగిన స్త్రీగా ఉంటుందండి. మరలా నాలుగోది చూస్తే సామెతల గ్రంథం 14:2 యథార్థంగా నడుచుకునే స్త్రీగా ఉండాలనుకుంటున్నట్టండి. ఒక స్త్రీలో ఉన్న గుణగణములు ఏంటి? తన నడిచే ప్రతి మార్గంలో నా దేవుడు నాకు తోడై ఉండాలనుకుంటుంది. ఇక్కడ ఐదోది చూస్తే కీర్తన గ్రంథంలో 112:1 దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుందట. ఎందుకు ఆ భయము? నేను దేవుని దగ్గర అనుకువగా ఉంటే ప్రజల మధ్య నేను అనుకువగా ఉంటాను అనుకుంటుందట. అయ్యో నా కుటుంబం మధ్య
స్త్రీగా నేను ఉండాలి, నా దేవుడు వాక్యాసరంగా మాట్లాడాడు అంటే నా కుటుంబాన్ని నేను ఎలా చక్కదిద్దుకోవాలి అనుకుంటుందంట. ఇక్కడ 6వ మాట చూస్తే కొలసీల పత్రిక 3:22 శుద్ధ అంత అలంకరణ కలిగిన స్త్రీగా ఉంటుందట. ఎందుకు? తన అందాన్ని చూసుకోదంట. ఎంత వేగి ఏకోదామన లెగిద్దామా, నా ఇంటిని నేను చక్కబెట్టుకుంటానా, నా కుటుంబానికి నేను కావలసింది సిద్ధపాటు చేస్తానా, అది ఏదైనా కావచ్చు, అది పని కావచ్చు, వంట కావచ్చు, లేదు ఇంకెక్కడికైనా వెళ్ళడానికైనా ఆ స్త్రీ సిద్ధపాటు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉదయకాల సమయంలో తను ఏమై ఉంటుంది, తొందరగా నేను సిద్ధపాటు చేసుకుంటుందట. తన ఒక అందాన్ని చూసుకోదట, తన సౌందర్యాన్ని చూసుకోదట. ఎంత తొందరగా అంటే 7వది కూడా ఇక్కడ ఎఫెసీయుల గ్రంథము 5:21 తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటుందటండి ఒక స్త్రీ. ఏంటి ఆ తగ్గింపు? ఏంటి? మనలో అహంకారం కొంతమందికి ఉంటుంది, డబ్బు ఉందని అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, ఆ ఇతరులను చూస్తే కించపరిచే విధానం వల్ల ఉంటుంది. అటువంటి స్వభావాలు కలిగిన స్త్రీగా కాకుండా ఒక మంచి గుణవంతురైన స్త్రీగా ఇక్కడ నడుచుకుంటుందటండి. ఇక్కడ 8 చూస్తే తీతుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుందటండి. తన ప్రవర్తన ఎలా ఉండాలనుకుంటుంది? దేవుని యొక్క వాక్యసరంగా తన నడవాలనుకుంటుందండి. ఇక్కడ మరలా చూస్తే 9 దేవుని ఆరాధించుకునే ప్రధానమైన లక్ష్యం పెట్టుకుంటుందటండి. తను అనుమానం అనుకుంటుందట, నేను నా నోటి మాటల్లో నా దేవుని నేను ఆరాధించాలి, నా దేవుని నేను స్తుతించాలి, నా దేవునికి నేను గొప్ప పాత్రలుగా నేను ఉండాలి. అది పనిముట్లుగా కావచ్చు, మట్టి పాత్రలుగా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని ఆరాధించే స్త్రీగా ఉండాలి. ఇక్కడ చూస్తే 10వది దేవుని యొక్క వాక్య అనుసారంగా జీవించాలనుకుంటుందటండి. ఎందుకు అలాగనుకుంటుంది? ఈ లోకంలో ఉన్నవాడు మనలో ఉన్న, ఈ లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అంట. అందుకు ఆ దేవుడిని బట్టి తను ఏమనుకుంటుంది, నేను ఈ కుటుంబం నుంచి, నా తల్లి ఇంటి నుంచి నా అత్తవారింటికి వెళ్తున్నాను, నా అత్తవారింట్లో నా స్వభావం ఎలా ఉండాలి, గుణవతి కలిగిన ఒక స్త్రీగా తను ఉండాలనుకుంటుందటండి. ఆ గుణవతి ఎక్కడి నుంచి వచ్చింది? సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటే దేవాది దేవుడు మనకి బయలుపరిచి మీరు వినుంటారు ఈ వాక్యం అనేక సార్లు. ఒక గుణవతి ఆ ఒక కుటుంబాన్ని, తన కుటుంబాన్ని ఎలా కడుతుందా అనేది మీరు వినే ఉంటారు. అందుకే ఆరాధించే స్త్రీగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుకునే స్త్రీగా ఉండాలి. అప్పుడు తన ఇల్లు తను చక్కబెట్టుకోవడానికి దేవుడు సిద్ధపాటు చేస్తాడండి. నీ అంతరంగ పురుషుడు నేను ఎప్పుడు చేయి విడబాయుడు, నీ హృదయాన్ని చూసిన దేవుడు నీ చేయ ఇప్పుడు విడిచిపెట్టడండి. ఇప్పుడు మనం చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటేట. చెడుతనము ఎక్కడ ఉంటుందో అది అసహించుకుంటుందట ఆ స్త్రీ. ఒకవేళ నలుగురు ముచ్చట్లు పెట్టుకున్న దగ్గర ఒకవేళ తప్పనిసరిగా నిలవబడితే, ప్రభు నా రక్షకుడు నాకు తోడై ఉన్నాడు, వీరి నోటి మాటలు నా చెవులు పడకూడదు అనుకుంటుందంట. ఆ మాటలు మన చెవులు పడితే మనం ఏం చేస్తాం? వారి వలె అయిపోతాం. మన హృదయం మరలా ఎవరికి అప్పు చెప్తున్నాము? సాతాను అప్పు చెప్తున్నాం. సాతాను అంటుంది, ఇదిగో యోబు గ్రంథంలో ఉంది ఆ మాట, ఆ తట్టు ఈ తట్టు నుంచి వచ్చాను, ఇదిగో ముందుగా ఎవరికి అటాచ్ చేసింది? యోబునే అటాచ్ చేసింది. ఈ రోజు నువ్వు విశ్వాసంతో ఉంటున్నావేమో, నీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మరలా సామెతల గ్రంథం 3:7 యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహము ఆరోగ్యము కలుగును. హల్లెలూయా. ఏదైతే నువ్వు చెడుతనాన్ని విడిచిపెడుతున్నావో, ఏదైతే ఆ పాప స్వభావాన్ని నువ్వు విడిచిపెడుతున్నావో, దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న చెడు మాంసపు గుండెని నేను తీసివేసి మంచి మాంసపు గుండెని నేను నీకు సమకూర్చాను కనుక నన్ను వలె నువ్వు నడవమన్నాడు. పౌలేమన్నాడు? ఇదిగో నేను దేవుని పోలి నడుస్తున్నాను, నన్ను వలె నువ్వు నడవాలి, నడుచుకోమంటున్నాడు సంఘానికి. అంటే మనం అనుకుంటున్నాం బెదిరిస్తున్నాడా, భయపెడుతున్నాడా? కాదు, మనల్ని ఓదార్చి మన పక్షమున నిలవబడి, ఇదిగో నేను దేవుని పోలి నడుస్తున్నాను, నువ్వు నన్ను పోలి నడవమని దేవాది దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు. సామెతల గ్రంథము 11:22 చూస్తే సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వెంటదంట. హల్లెలూయా. అందుకు దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క విషయంలో అంటే నిన్ను నన్ను గర్తిస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇగో నీకు నా కుమార్తె, నా కుమారుడు నా పక్షములను ఉండు అని దేనికి చెప్తున్నాడు? ఇక్కడ మరలా చూస్తే మనము అనేక మార్లు అనేక సార్లు చెప్పబడి ఉన్న మాట ప్రకారము దేవాది దేవుడు అనుకోగలిగి మనము ఏదైతే జీవిస్తున్నామో, జీవించలేకపోతున్నామో, దేవుని యొక్క కృపావరములు మనం ఏమి
మేము పుచ్చుకోలేకపోతున్నామో అందుకు దేవుడు ఏమని మాట్లాడే మాటను బట్టి కూడా సంభవించిన ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్కేల్ గ్రంథము 16:15 కూడా అయితే ఆ స్త్రీ సౌందర్యాన్ని చూసుకోదంట. ఏం చూసుకోదు? తన అందాన్ని చూసుకోదంట. అందాన్ని చూసుకోకుండా ఈ 10 విషయాలు మీకు నేను చెప్పి ఉన్నాను. ఈ 10 భాగాల్లో తన సౌందర్యాన్ని చూసుకోలేదట. తను అంటుందట, అయ్యా నా ఒక మగ స్వరూపము నీ ఒక వెలుగుతో మాత్రమే నింపు. నేను కట్టుకున్న నా వస్త్రము ఈ లోకంలో వారు చూడడానికి కాదయ్యా, నువ్వు ఇచ్చే నాకు వస్త్రము ఆత్మ వస్త్రముగా నన్ను నువ్వు నడిపింపగలగాలి. దేవాది దేవుడు ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా అందుకే. అయితే ఆ ఒక వ్యక్తి తన సౌందర్యాన్ని చూసుకోవద్దని దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. మనము ఈరోజు అనుకుందాం, ఈరోజు నా సౌందర్యం గొప్పది కాదయ్యా, నేను కట్టుకున్న వస్త్రము గొప్పది కాదయ్యా, నువ్వు ఇచ్చిన గొప్ప కృప, ఉచితంగా ఇచ్చిన గొప్ప అద్భుతమైన ఆ ఒక కృప నాకుంటే చాలని మనం ప్రార్థన చేయగలగాలి. అయితే ఇక్కడ ఈ స్త్రీలు 10 విషయాల్లో దేవునికి లోబడే విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ మరలా దేవుడి దగ్గర భయం లేని స్త్రీలు కూడా ఉన్నారండి. న్యాయాధిపతుల గ్రంథము 16:16 ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెడుతుండేదట. ఆ వ్యక్తి ఎవరు? దిలేలా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే 1 రాజుల గ్రంథం 21:7-25 కూడా ఆ స్త్రీ ఏం చేసింది? తన పక్షమును కూడా అపవాది శోధన తెప్పించింది. ఆ స్త్రీలో ఉన్న ప్రతి ఒక్క వేదన నేనైతే వివరించట్లేదు. ఒక స్త్రీలో ఉన్న మంచి గుణాలేంటి, చెడు గుణాలేంటి. అక్కడ మరలా చూస్తే ఎస్తేరు గ్రంథము 5:14 కూడా ఉరి తీయడానికి సిద్ధపాటు చేసిందండి ఒక స్త్రీ. మరి దేనికి అంటే ఇందులో స్త్రీలో ఇంత మంచి గుణాలు ఉన్నాయా? మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక స్త్రీ పడగొట్టడానికి ఉంది, నిలవబెట్టడానికి ఉంది. మరి చేయడానికి కూడా ఈ స్త్రీలు ఉన్నారా? ఉన్నారండి మన పరిశుద్ధ గ్రంథంలోనే. ఇక్కడ యోబు గ్రంథంలో చూస్తే 2:19-10 కూడా అతని భార్య అతని దగ్గరికి వచ్చి ఇంకా నీ యథార్థత నువ్వు విడిచిపెట్టవా అని అడుగుతుంది. కానీ యోబు ఏమన్నాడు? నా తండ్రిని నేను విడిచిపెట్టాలి అంటే నేను మరణించినప్పుడు తప్ప మరి ఏది ఒకటి నా దగ్గర లేదు అని చెప్పడం జరిగి ఉందండి. దేవునికి సమాధానం కలిగి ఉన్నాడండి. ఇక్కడ మార్కు సువార్త 6:22 కూడా అప్పుడు దేవాది దేవుడు మార్కు 6:22 కూడా బాప్తిసం ఇచ్చిన యోహాను తల కావాలని అడిగిందండి ఆ స్త్రీ. అంటే ఇక్కడ 4 స్త్రీలు కూడా చెడ్డవారే ఉన్నారు. వారి వల్లే మనం ఉండకూడదు. మంచి స్త్రీలు కూడా మరలా ఉన్నారు. రూతు గ్రంథము 1:16 కూడా చూస్తే రూతు అంటుంది తన అత్తతోటి, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను వస్తాను, అత్త నీ దేవుడే నా దేవుడు అని ఎంత గొప్పగా అక్కడ చెప్పుకుంది. దేవుడు తను ఏమైనా చేయి విడిచిపెట్టాడా? మరలా భర్తను కోల్పోయిన 100 దేవుడు తనని దీవించి ఆశీర్వదించాడండి. ఈరోజు మనము కూడా అంతటి వాళ్ళమే. దేవుడు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 11:36 కూడా తన తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆ స్త్రీ సిద్ధపాటు పడిందండి. ఈరోజు మనము ఆ రీతిగా ఉండడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క నామములో దేవుడు ఇచ్చిన గొప్ప తలంతులు మనకి ఏది కూడా విడిచిపెట్టకుండా లోక సువార్త 1:38 అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలని అక్కడ దేవాది దేవుడు ఆ మరియాను బట్టి కూడా మనకి జ్ఞాపకం చేశాడు. మార్కు సువార్త 16:1 విశ్రాంతి దినమున గడిచిపోయగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా అక్కడ చూస్తే ఈ స్త్రీలందరినీ బట్టి కూడా గొప్ప మార్గములో స్త్రీలు మనల్ని నడిపించారు. కనుక మనము కూడా ఆ రీతిగా ఉండడానికి సిద్ధపాటు పడదాం. ఈరోజు మనం దేనికి వచ్చి ఉన్నాము? దేవుని యొక్క మందిర ఆవరణములు మనం ఏ తలంతులు మనం పుచ్చుకోవాలని వచ్చాము, ఏ తలంతులు బట్టి మనం నడవాలని వచ్చాము. దేవుడు తన కృపావరములు మనకి ఇవ్వబోతున్నాడా? మనం ఇవ్వబోతుంటే అది తీసుకోవడానికి మనం అర్హులమా కాదా? నిజంగా మనలో ఆ అర్హత ఉంటే మనం పశ్చాత్తాపన పడి ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఈరోజు మరి సేవకురాలతో ఆడే ప్రతి మాటలో దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధపాటు చేస్తాడు. దేవుని యొక్క నామములో మరి అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడా సర్వాధికారి లోకరక్షకుడు నా తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక. అయ్యా కూడి వచ్చిన నీ బిడ్డలు, రాలేని నీ బిడ్డలు ప్రభా, రేపటి దినానికి విస్తారమైన నీ కృపతో నువ్వు నా తండ్రి ఇక్కడ నింపుతున్నావని నమ్ముతున్నానయ్యా. అయ్యా నా తండ్రి చేయి విడవక ఎడబాయిగా నీకు మహిమకరముగా మాకు ఆశీర్వదకరంగా నువ్వు నడిపిస్తున్నావని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి వాక్యం అనే విత్తనము వేచేది అయ్యా కోత ఎక్కువగా ఉంది, కోసేవారు తక్కువగా ఉన్నారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ నామానికి గొప్ప మహిమకరముగా అయ్యా నువ్వు ఇచ్చిన గొప్ప దీవెనలు, నువ్వు ఇచ్చిన గొప్ప సంతోషము, నువ్వు ఇచ్చిన గొప్ప సమాధానమును బట్టి
వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.